మిత్రుడికి కష్టమొస్తే అండగా నిలిచేవాడే అస్సలైన స్నేహితుడు. కానీ పొరుగున ఉన్న డ్రాగన్ మాత్రం మిత్రులకు కష్టమొస్తే పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఎవరు ఏమైపోతే నాకేంటని మిన్నకుండిపోయింది. నిన్న మొన్నటి వరకు వెనిజులా చమురును విపరీతంగా కొన్న చైనా ఆ దేశ అధ్యక్షుడు మదురోకు కష్టం వచ్చినప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోయింది. ఏడాదిన్నర క్రితం మాత్రం మిత్రుడికి కష్టం వస్తే నేనున్నానంటూ భారత్ అండగా నిలిచింది. స్వయంగా సైన్యాన్ని దింపి మిత్రుడిని తీసుకొచ్చింది. ఏడాదిన్నర కాలంగా ఆశ్రయం ఇస్తోంది. మిత్రుడిని అప్పగించాలని ఒత్తిడి వస్తున్నా ససేమిరా అంటోంది. తన మిత్ర ధర్మాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. అసలు డ్రాగన్ ఎందుకు మదురోను గాలికొదిలేసింది? భారత్ ఆదుకున్న మిత్రుడెవరు? వాచ్ దిస్ స్టోరీ. స్నేహ ధర్మాన్ని డ్రాగన్ విస్మరించిందా? మదురోకు ఇంటెల్ చైనా ఇవ్వలేదా? మిత్రురాలని మోడీ ఎలా కాపాడాడు? శత్రువులు దాడి చేస్తున్నారన్న విషయం తెలిస్తే అడ్డుకోవడానికి యత్నించేవాడు స్నేహితుడు. కానీ డ్రాగన్ మాత్రం స్నేహితుడిని బంధించి తీసుకెళ్తున్నా సైలెంట్గా ఉండిపోయింది. ఆ స్నేహితుడు ఎవరో కాదు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనే. అవును, చైనాతో మదురోకు మంచి స్నేహబంధం ఉంది. నిన్న మొన్నటి వరకు మదురోకు కమ్యూనిస్ట్ కంట్రీ రక్షణ కవచంలా నిలిచింది. అమెరికా ఆంక్షలతో అల్లాడిపోతున్న వెనిజులా అధ్యక్షుడిని బీజింగ్ ఆదుకుంది. అమెరికా ఒత్తిడిని తట్టుకుని అధికారంలో కొనసాగడానికి మదురోకు ఆర్థికంగా దౌత్యపరంగా మద్దతిచ్చింది. గత 2 దశాబ్దాలుగా $6,000 కోట్ల పైగా రుణాలను చైనా ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో వెనిజులాపై విధించే ఆంక్షలను చైనా వీటో అధికారంతో అడ్డుకుంది. అదే సమయంలో చైనాకు అవసరాలకు సరిపడా ఇంధనాన్ని పెద్ద ఎత్తున వెనిజులా సరఫరా చేసింది. వెనిజులా ఎగుమతి చేసే మొత్తం క్రూడాయిల్లో 80 నుంచి 85% చైనాకే వెళ్తున్నాయి. గత కొన్ని నెలలుగా నిత్యం 8 లక్షల బ్యారెళ్ల చమురును బీజింగ్కు కరాకస్ ఎగుమతి చేసింది. ఆఖరుకు జనవరి 2న కూడా అధ్యక్షుడు మదురోను చైనా ప్రత్యేక దౌత్యవేత్త షియావోకి కలిశారు. అదే రోజు 10 గంటల తర్వాత వెనిజులాపై అమెరికా దాడి చేసింది. మదురో, అతడి భార్యను అమెరికా సైన్యం బంధించింది. వారిని స్వదేశానికి అమెరికా మిలిటరీ తరలించింది. కానీ ఇక్కడే ఓ సందేహం వ్యక్తమవుతోంది. అమెరికా దాడి విషయం మదురోకు చైనా చెప్పిందా లేదా? నిజానికి అమెరికాపై డ్రాగన్ కంట్రీ నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. అగ్రదేశం తుమ్మినా దగ్గినా దానికి కారణాలను, నిద్రాహారాలను మాని బీజింగ్ కనుక్కుంటుంది. అలాంటిది మదురోను బంధించే అమెరికా ప్లాన్ను డ్రాగన్ ఎందుకు కనిపెట్టలేకపోయింది? వెనిజులాను అమెరికా సైన్యం రౌండప్ చేసినా దాడి చేయదని చైనా భావించిందా? నిజానికి 2025 ఆగస్టు నుంచే వెనిజులా సమీపంలోకి అమెరికా తమ సైన్యాన్ని మోహరించింది. అప్పట్నుంచి ఏ క్షణంలోనైనా అమెరికా యుద్ధానికి దిగే ఛాన్స్ ఉందని ప్రపంచమంతా ఊహించింది. కానీ మదురో మాత్రం అక్కడి నుంచి పారిపోలేదు, కనీసం దాక్కోలేదు. తను బలంగా ఉన్నానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని మదురోకు అతి విశ్వాసముందా? అమెరికా దాడి చేసే విషయాన్ని చైనా సమాచారం ఇవ్వలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి మిత్రుడికి కష్టం వస్తే తామున్నామని చైనా యాక్షన్లోకి దిగుతుందని అందరూ ఊహించారు. కానీ చైనా మాత్రం ఆ పని చేయలేదు. కనీసం అమెరికా దాడి విషయాన్ని కూడా మదురోకు చైనా సమాచారం ఇవ్వలేదు. అయితే ఇక్కడే బీజింగ్తో ముందే డొనాల్డ్ ట్రంప్ వ్యాపారం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ హామీ మేరకే చైనా సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తోంది. మదురోను బంధించిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడాడు. వెనిజులాలో ప్రభుత్వం మారినా చైనా రుణాలు, ఆ దేశ చమురు ఆసక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశాడు. దీంతో మ్యాటర్ ఇక్కడ క్లియర్గా అర్థమైంది. అమెరికాతో నేరుగా యుద్ధానికి దిగితే చైనాకే నష్టం. ఈ విషయం బీజింగ్కు బాగా తెలుసు. ఆర్థికంగా చైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట నిజమే. ఇప్పుడు యుద్ధానికి దిగితే సమస్యలను కొని తెచ్చుకోవడమేనని చైనా భావించింది. అందుకే మిత్రుడు నిండా మునుగుతున్న బీజింగ్ మిన్నకుండిపోయింది. కానీ మిత్రుడి కోసం యుద్ధం చేయలేకపోయినా కనీసం తప్పించుకునేందుకు సహకరిస్తే ఏమవుతుంది? 2024 డిసెంబర్లో తిరుగుబాటుదారులు దాడులు తీవ్రమయ్యాయి. విషయం తెలుసుకున్న రష్యా వెంటనే యాక్షన్లోకి దిగింది. సిరియా అధ్యక్షుడు అల్ బషర్ తప్పించుకోవడానికి సహకరించింది. ఆ మాత్రం కూడా చైనా ఎందుకు చేయలేకపోయింది అన్నదే ఇప్పుడు సందేహం. ఇన్నాళ్ళు మిత్రుడిని పూర్తిగా పిండుకుని అవసరం తీరిన తర్వాత తప్పించుకుంది. మిత్రధర్మానికి తూట్లు పొడిచింది. తన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాలకి డ్రాగన్ ప్రాధాన్యమిచ్చింది. కానీ ఫ్రెండ్కు కష్టం వచ్చినప్పుడు భారత్ మాత్రం యాక్షన్లోకి దిగింది.
రిస్క్ తప్పదని, దేశ భద్రతకు ముప్పు తప్పదని తెలిసిన ఫ్రెండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో పరిస్థితులు విషమించాయి. అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో ముందు నుంచి భారత్ ఆమెను అప్రమత్తం చేసింది. విద్యార్థుల రూపంలో ఉన్న చొరబడిన ఉగ్రవాదులు హసీనాను చంపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో హసీనా వెంటనే పదవికి రాజీనామా చేసి ఆ దేశం నుంచి పారిపోయి వచ్చింది. హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఊపందుకుంది. సరిహద్దుల్లోనూ ఎలాంటి ఘర్షణలు లేకుండా ఇరు దేశాలు సామరస్యంగా ఉన్నాయి. మంచి మిత్రురాలిగా ఉన్న హసీనాకు కష్టం వచ్చినప్పుడు భారత్ యాక్షన్లోకి దిగింది. ఆమెకు ప్రత్యేక విమానాలను పంపింది. హసీనాను రెస్క్యూ చేసి భారత్కు తీసుకొచ్చింది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఎన్ని వార్నింగ్స్ ఇస్తున్నా భారత్ మాత్రం మిత్రురాలి విషయంలో వెనక్కి తగ్గలేదు. హసీనాకు ఆశ్రయం కల్పించేందుకే మోడీ సర్కార్ మొగ్గు చూపింది. ఆ తర్వాత హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. హసీనాకు ఆ దేశంలోని కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత ఆమెను అప్పగించాలని ఢాకా మరింత ఒత్తిడిని పెంచింది. కానీ మోడీ మాత్రం ఆ ఒత్తిడిలకు తలొగ్గలేదు. హసీనాను అప్పగించేదే లేదని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఎన్ని ఒత్తిడులు, ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా మిత్రురాలి రక్షణకు పెద్దపీట వేసింది. స్నేహం అంటే ఇలా ఉండాలి. అవసరం తీరిన తర్వాత, అవకాశాలు కోల్పోయిన తర్వాత స్నేహితుడిని వదిలేయడం అత్యంత దారుణం. చైనాకు ఎలాంటి నీతులు, నియమాలు లేవు. అందుకే ఆ దేశం మదురోను గాలికొదిలేసింది. అమెరికాతో కుమ్మక్కై తన స్వార్థ ప్రయోజనాలను చూసుకుంది.